Jalgadu audio launch powered by Skywin Mobiles and First Win International Couriers. Audio launch ki swagatam suswagatam. జాదుగాడు ఎంత క్యాచీ టైటిల్తో మన ముందుకి ఎంతో ఎంతో అద్భుతమైన చిత్రాన్ని తెరకెక్కించబోతున్నారండి. మరి ఈ క్రూ గురించి చెప్పుకుంటే డైరెక్టర్ గారి గురించి చెప్పాలంటే సత్య ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్పై రూపొందిన చింతకాయల రవి, ఫేమ్ యోగేష్ గారు, అండ్ ఈ చిత్రానికి ప్రొడ్యూసర్ వివిఎన్ ప్రసాద్ గారు, అండ్ ఈ చిత్రానికి గాను మ్యూజిక్ డైరెక్టర్ మెలోడీ బ్రహ్మ మనందరికీ తెలిసిన వారే అండి, మణి శర్మ గారి తనయుడు సాగర్ మహతి గారు, అండ్ ఈ చిత్రానికి హీరో నాగశౌర్య గారు. ఆయన మెల్లగా ఊహల గుసగుసలాడుతున్నాయి అంటూ తెలుగు చిత్ర పరిశ్రమకి పరిచయం అయ్యారు. దిక్కులు చూడక రామయ్య అన్నారు, లక్ష్మీ రావే మా ఇంటికి అన్నారు, ఇప్పుడు జాదుగాడు అంటున్నారండి. మనందరికీ తెలిసిన విషయమే, ఆయన జాదుతో అమ్మాయిల మనసులను అన్నీ దోచేసుకున్నారు. మరి ఈ చిత్రంలో ఏం చేయబోతున్నారో తెలుసుకోవాలంటే మనం మూవీ రిలీజ్ వరకు వెయిట్ చేయాల్సిందే. ఏమంటారు, ఫస్ట్ సాంగ్ని లాంచ్ చేద్దామా? ఏంటి అంత నెమ్మదిగా విజిల్? ఎందుకు విజిల్ రావా ఎవరికి ఇక్కడ? ఇంకా 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 కోనా వెంకట్ గారిని ప్లీజ్ సార్ కమ్ ఆన్ టు ది స్టేజ్. అండ్ కోనా వెంకట్ గారికి బొకేని ఇవ్వాల్సిందిగా చిత్ర ప్రొడ్యూసర్ వివిఎన్ ప్రసాద్ గారిని కోరుతున్నాము. TTimeNews.com and Surya Cool presents Jadugadu audio launch powered by Skywin Mobiles and First Win International Couriers. And Jadugadu songs Mango Music ద్వారా మార్కెట్లో విడుదల అవుతున్నాయండి. అండ్ అలానే టుడేస్ ఈవెంట్ ఈజ్ ఆర్గనైజ్డ్ బై మ్యాక్స్ మీడియా. ఇప్పుడు కొద్ది సెకండ్స్ అని చెప్పొచ్చు, ఫస్ట్ సాంగ్ లాంచ్ అయిపోతుంది. సో వెల్కమ్ సార్. Please launch the first song. చిన్న గెస్ట్లకి అతిథులకి అందరికీ వెరీ గుడ్ ఈవినింగ్. నేను ఇక్కడ రావడానికి ఒక మెయిన్ రీజన్ ఏంటంటే సినిమా ప్రొడ్యూసరు, డైరెక్టరు, నేను మేమందరం ఒకటే ప్లాట్ఫామ్ నుంచి వచ్చిన వాళ్ళం. దీనికి ప్రొడ్యూసర్ అయిన ప్రసాద్, రామ్ గోపాల్ వర్మ అనే ఒక హెడ్ క్వార్టర్స్ నుంచి బయలుదేరాం మేమందరం. సో మా అందరి జర్నీ అంటే ఈ సినిమా జర్నీ బిగిన్ అయింది ఆర్జీవి, మా యోగి, అలాగే తను ప్రసాద్, నేను మేమందరం. అండ్ ఇండస్ట్రీలో యోగికి ఒక రికార్డు ఉంది, సినిమాకి హైయెస్ట్ గ్యాప్స్ తీసుకున్న డైరెక్టర్ యోగి. అతనిది లాస్ట్ ఫిల్మ్ 2008లో వచ్చింది, చింతకాయల రవి, అది రాసింది నేనే. దానికి స్టోరీ ప్రొడ్యూసర్ కూడా మా బుజ్జి ఇక్కడే ఉన్నాడు. 2008 నుంచి 7 years పట్టిందంటే తను 7 years పాటు ఎన్నో స్క్రిప్ట్లు, అంటే తను అలానే మళ్ళీ తను ఖాళీగా ఉండేవాడు కాదు, ఎవ్రీడే వర్క్ చేస్తూనే ఉంటాడు. నాకు ఎన్నో కథలు చెప్పాడు. కానీ ఫైనల్గా ఈ జాదుగాడు అన్న స్క్రిప్ట్ తోటి తను మళ్ళీ సినిమా స్టార్ట్ చేశాడంటే దీంట్లో 100% జాదు ఉంది అని నేను మనస్ఫూర్తిగా బిలీవ్ చేస్తున్నాను. అలాగే ఈ సినిమాతోటి నాకు చాలా ఇష్టమైన మణి శర్మ గారు అబ్బాయి సాగర్ పరిచయం అవుతున్నాడు. సాగరు నాకు తెలిసి ఒక 2 years బ్యాకే అవ్వాల్సింది, బట్ ఐ థింక్ ఒక రైట్ ఫిల్మ్ అతనికి రాసిపెట్టుంది. సో ఇప్పుడే మణి శర్మ గారు అంటున్నారు ఇది జస్ట్ బిగినింగ్ అని. సో ఐ విష్ సాగర్ ఆల్ ది బెస్ట్. అలాగే నాగశౌర్య, తను నిన్న చెప్తున్న యోగికి ఈ జనరేషన్ హీరోస్లో అతను ఉండే ఎనర్జీ ఇదంతా చూస్తుంటే తను నెక్స్ట్ ఫ్యూచర్ రవితేజ కేటగిరీ కైండ్ ఆఫ్ హీరో. తన ఎనర్జీని మా యోగి ఫుల్గా వాడుకున్నాడని బిలీవ్ చేస్తున్నాను. అలాగే అతన్ని మీ అందరం కూడా జాగ్రత్తగా పూర్తిగా వాడుకుంటామని ఫ్యూచర్లో మీ అందరికి మాటిస్తూ మా ఇది సినిమాలో పనిచేసిన హీరోయిన్, కొత్త హీరోయిన్, టెక్నీషియన్స్, ఈ ప్రొడ్యూసర్ ప్రసాద్ అందరికీ ఇది సినిమా మంచి రిజల్ట్ తీసుకురావాలని
నేను హార్ట్ఫుల్గా బ్లెస్ చేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్ మీ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ కోన వెంకట్ గారు. చూసేసాం కదండి ఫస్ట్ సాంగ్ గోల చేద్దామా, కానీ గోల చేద్దాం అంటున్నారు కానీ అక్కడ ఎవ్వరు గోల చేయట్లేదు, కామ్గా కూర్చున్నారు. Friends, I have great pleasure in announcing the promotional song of Jadugadu. Thank you. రియలీ వండర్ఫుల్ ఐడియా ఆడియో. అండ్ ఇప్పుడు బి గోపాల్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాము. Once again, I'm very happy to be amongst you this evening. మీ అందరికీ తెలుసు, I'm from Prasad Productions, Prasad Film Laboratories. Our companies, 50 సంవత్సరాల పైన we are serving the industry. And anything related to cinema, it is very much of great interest to us, and we go all out to do whatever we can to promote it. So today we are seeing the launch. Mr. Prasad has called me. అందుకే వచ్చాను నేను. And Nagasauria also, I met him before. I think he has a great future. And similarly, we have a very beautiful looking heroine, and everything looks very promising. All youngsters, a lot of enthusiasm, lot of hard work. Mr. Director has taken 7 years, and he must have brought all that is possible to make it. And we have Mani Sharma Garu's son become the music director. I wish him all the best, and nothing else more to say except I wish Mr. B. Gopal will talk to you now. అందరికీ నమస్కారం. నాకు ఈరోజు చాలా సంతోషంగా ఉంది ఇక్కడికి రావటం. ముఖ్యంగా నాకు చాలా ఇష్టమైన మ్యూజిక్ డైరెక్టర్, గ్రేట్ మ్యూజిక్ డైరెక్టర్ మా మణిశర్మ గారు. నేను చేసిన సినిమాలకి కథలతో పాటు ఆయన మ్యూజిక్ సాంగ్స్ కానీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్లతో ప్రాణం పోసాడు. ఆయన అంత పెద్ద హిట్ అవడానికి కారణం మా మణిశర్మ గారు. థ్యాంక్స్ బాబాయ్. వాళ్ళ అబ్బాయి ఫస్ట్ టైం మ్యూజిక్ డైరెక్టర్గా చేస్తున్నాడు. మా మణిశర్మ గారు అంత మ్యూజిక్ డైరెక్టర్ అవ్వాలని కోరుకుంటున్నాను. ఆల్ ద బెస్ట్, ఆల్ ద బెస్ట్ నాన్న. మా సమరసింహారెడ్డి చేసేటప్పటి నుంచి బాగా చిన్నోడు, ఎప్పుడు చూసినా కీబోర్డ్ ముందే ఉండేవాడు. ఆ అబ్బాయికి ఎప్పుడు మేము థియేటర్కి వచ్చినా మా గురువుగారు రాఘవేంద్రరావు గారు వచ్చినా ఎప్పుడు కీబోర్డ్ ముందు కూర్చొని ఏదో ఒక వర్క్ చేస్తూ ఉండేవాడు. ఆ అబ్బాయికి మా గురువు గారు బుల్లి సైంటిస్ట్ అని పేరు కూడా పెట్టారు మ్యూజిక్లో. ఆల్ ద బెస్ట్ నాన్న. ఈ సినిమా చాలా పెద్ద హిట్ అవ్వాలి, నువ్వు చాలా పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ అవ్వాలి. అలాగే ఈ హీరో నాగశౌర్య చాలా అందంగా ఉంటాడు, మంచి ఆర్టిస్టు. మా ప్రసాద్ గారు, రమేష్ ప్రసాద్ గారు చెప్పినట్టు మంచి ఫ్యూచర్ ఉండాలి. అలాగే డైరెక్టర్ యోగి గారికి, ప్రసాద్ గారికి, ఈ హీరోయిన్కి, యూనిట్లో పనిచేసిన అందరికీ ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలి. ఆల్ ద బెస్ట్. థర్డ్ సాంగ్ లాంచ్ ప్లీజ్. అండి, సినిమా టైటిల్ జాదుగాడు, కానీ యాక్చువల్లీ జాదుగాళ్ళు అని ఉండాల్సింది, ఎందుకంటే ముగ్గురు ఉన్నారు. నంబర్ 1 జాదుగాడు యోగి, వన్ ఆఫ్ మై ఫస్ట్ ఫ్రెండ్స్ ఇన్ ద ఇండస్ట్రీ. యోగి మొహం మీద స్టిల్స్ మీద చూస్తే ఎప్పుడు ఒక అందమైన స్మైల్ ఉంటుంది. సో లోపల ఏం టెన్షన్ పడుతున్నా బయట కనిపించినవాడు, అండ్ ఎదురున్న వాళ్ళు ఇమీడియట్గా మంచి మూడ్లోకి వెళ్ళిపోతారు. సో యోగి ఆ స్మైల్తో జాదు చేస్తూ ఉంటాడు. సో 7 సంవత్సరాల తర్వాత చేసిన ఐ డోంట్ కేర్, యోగి ఎప్పుడు చేసినా సూపర్ హిట్ కొడతాడు. అండ్ ఐ బిలీవ్ ఇన్ దాట్ యోగి. ఆల్ ద బెస్ట్. నంబర్ 2 జాదుగాడు, అదిగో ఇక్కడ సాగర్ మహతి. సాగర్ తోటి సమ్ ఆఫ్ ద బెస్ట్ టైమ్స్ ఇన్ మై లైఫ్ ఐవ్ స్పెంట్ అండి. అలా మొదలైంది బ్యాక్గ్రౌండ్ స్కోర్. సాగర్, నేను, కళ్యాణి మలిక్ ఆల్మోస్ట్ 10 days నైట్స్ వర్క్ చేసాం. అండ్ సినిమా మొత్తం ఎంత ఎంజాయ్ చేసానో ఆ 10 రోజులు అంత ఎంజాయ్ చేశాను. సాగర్ పర్సనాలిటీ ఒక జాదు. వాడితోటి 10 నిమిషాలు గడిపితే చాలు మీరు ఫ్రెండ్ ఫర్ లైఫ్ అయిపోతారు. హీఈస్ సచ్ ఎ డార్లింగ్, గుడ్ హార్టెడ్ గై, ఫుల్ ఆఫ్ లైఫ్. అండ్ మీకు అదే ఆనెస్టీ, అదే ఎనర్జీ మ్యూజిక్లో కనబడుతుంది. సాగర్,
నాన్నగారి పేరు పక్కన ఇండస్ట్రీ గ్రేటెస్ట్ హిట్స్ ఉన్నాయి. సో నాన్నగారి పేరు నిలబెట్టి ఇలాగే యూ షుడ్ క్రియేట్ యువర్ ఓన్ హిస్టరీ ఫ్రమ్ నౌ ఆన్. విషింగ్ యూ ఆల్ ద వెరీ బెస్ట్. అండ్ లాస్ట్ జాదుగాడు, ఈడందరికంటే పెద్దడు, నాగశౌర్య. అంటే స్క్రీన్ మీద బాగా యాక్ట్ చేస్తాడు, అందంగా ఉంటాడు, ఇవన్నీ కామన్, నేను చెప్పను. అబ్బాయి అంటే ఊహలు గుసగుసలాడే సినిమాలో ఏం సందేహం లేదు సాంగ్ ఉంది కదండి, అది యాక్చువల్గా పారింది కళ్యాణి మలిక్. మనోడు ఎంత బాగా యాక్ట్ చేశాడంటే చాలామంది అమ్మాయిలు శౌర్య ఆ పాట పాడారని అనుకుంటున్నారు. సో మనోడు అలా అనుకుంటున్నారా? అవునండి నేనే పాడానని రియల్ లైఫ్లో కూడా యాక్టింగ్ చేస్తున్నాడు. సో అంత జాదుగాడు. సో శౌర్య, కోన గారు రిక్వెస్ట్ చేసినట్టు నిన్ను బాగా వాడుకుంటాం డెఫినెట్గా నెక్స్ట్ సినిమాకి కూడా. అండ్ విషింగ్ యూ అనదర్ బిగ్ హిట్. ఇందులో నా స్వార్థం చాలా ఉంది. సో విషింగ్ ది ఎంటైర్ టీమ్ ఆఫ్ జాదుగాడు a big hit. And Sonarika, you have a beautiful smile and I'm sure you have held your own in the film. Welcome to the Telugu film industry. Wishing you all the best. So wishing the entire team all the very best. 2003లో నాకు నా మొదటి సినిమా అయితే రిలీజ్ అయిందండి. ఆ రోజు ఆడియో ఫంక్షన్ పెట్టినప్పుడు నాలో ఉన్న ఎంత ఎక్సైట్మెంట్ ఉందో మళ్ళీ నాకు అదే ఎక్సైట్మెంట్ నాకు జ్ఞాపకం వస్తుంది. ఎందుకంటే ఇది నా సినిమా కింద భావిస్తున్నాను. ఎందుకంటే నా క్లోజెస్ట్, నా డీరెస్ట్ ఫ్రెండ్ సాగర్ నువ్వంటే చాలా చాలా ఇష్టం. నా సినిమా, నా పాటలు ఎంత హిట్ అవ్వాలి, ఎంత పెద్ద పెద్ద సక్సెస్ అవ్వాలని కోరుకుంటానో, నువ్వు చేసే సినిమాలు, నీ పాటలు కూడా అంత సక్సెస్ అవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటాను. బహుశా ఏ మ్యూజిక్ డైరెక్టర్కి నేను అలా కోరుకోనేమో, నీ విషయంలో అలా కోరుకుంటాను నేను. మీరు కోరుకోక్కర్లేదండి, మీ ఆల్రెడీ బాగుంటాయి. చాలా సంతోషంగా ఉంది సాగర్. అసలు ఐఎమ్ రియలీ హ్యాపీ టుడే. చాలా పెద్ద సక్సెస్ అవ్వాలి జాదుగాడు. నీ మొదటి సినిమా నా మొదటి సినిమాలాగా ఉంది ఇది. ఏమన్నా తెలియట్లేదు, బాగా సక్సెస్ అవ్వాలి. పేరెంట్స్ ముందు కొన్ని క్వశ్చన్స్ అడిగితే ఎలా ఉంటుంది అని. నాగశౌర్య గారు రండి మీరు ఇక్కడికి. మీ ఇద్దరు 1 by 1 అనమాట. ఫస్ట్ మనం నాగశౌర్య గారితో స్టార్ట్ చేద్దాము. చూడండి, లవర్ బాయ్, సింపుల్గా ఊహలు గుసగుసలాడుతున్నాయి అన్నారు, దిక్కులు చూడక రామయ్య అన్నారు, లక్ష్మీ రావే మా ఇంటికి అన్నారు. అలా అమ్మాయిలందరినీ మేము అంటే